వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. తిరుమల లడ్డూ పంచాయతీ జగన్ కు భారతి కండిషన్. ఈ లడ్డూ పంచాయతీకి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సతీమణి అయినటువంటి భారతి గారు ఏం కండిషన్స్ పెట్టారో అసలు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజు ఏదో వార్తలు వింటూనే ఉన్నాం. ఇదందరికీ తెలిసిన విషయం. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని గత 10 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే ప్రకటించడంతో ఈ వివాదం తలెత్తింది. అయితే ఈ వివాదం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ అల్లుకుపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని చంద్రబాబు చెప్పడమే ఇప్పుడు కొంప మునిగింది అనేది చెప్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ జంతువుల కొవ్వుతో జంతువుల కొవ్వును కూడా కలిపారని కూడా ఆయన బాంబు పేల్చారు. దీంట్లో అప్పటి నుంచి కూడా రచ్చ కొనసాగుతుంది. ఇది వాస్తవంగా ఈ రిపోర్టు జూన్ మాసంలో చంద్రబాబు నాయుడు గారు జూన్ మాసంలోది. అయితే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ లో బయట పెట్టారు. అయితే దీన్ని క్యాష్ చేసిన వైసీపీ పార్టీ జూన్ లో ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టలేదని కూడా మండిపడింది. అప్పుడు చెప్పుకుంటే నిందితుడు ఎవరో కూడా తేలిపోయేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలో తిరుమల డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని టీటీడీ బోర్డు ఏదైతే నియమ నిబంధనలు దేవస్థానానికి సంబంధించి ఏవైతే డిక్లరేషన్ ఇవ్వాలని అన్ని మతస్థులకు ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు సంతకం చేసి రావాలని కూడా టీడీపీ వాళ్ళు అయితే వాదిస్తూనే వచ్చారు. అయితే డిక్లరేషన్ పైన జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టకూడదని వైసీపీ స్పష్టం చేసింది. అయితే ఆ మతాన్ని ఆ తిరుమల శ్రీవారి ఏదైతే అన్ని మతస్థులకు సంబంధించి డిక్లరేషన్ అని ఎప్పటి నుండో ఉన్నదాన్ని కూడా మేము పాటించాం, మేము రూల్స్ మేము పాటించామన్నట్టుగా మరొకసారి స్పష్టమైందని చెప్పారు. సరే, ఏదేమైనా చివరికి తిరుమల పర్యటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పంచాయతీ కూడా మనందరికి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుండి తన పర్యటన రద్దు చేసుకోవడం, దీని పట్ల టీడీపీ రకరకాల కౌంటర్లు అయితే ఇచ్చింది. అదే రోజున కోర్టులో కేసులు కూడా తప్పుకుని తిరుమల పర్యటన పేరుతో కూడా జగన్ ఎస్కేప్ అయిపోవడానికి కొంతమంది టీడీపీ నేతలు అయితే ఆరోపించారు. సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు అయితే చాలా కొంత డిఫరెంట్ గా దీనికి సంబంధించి కూడా స్పందించారు. తిరుమల డిక్లరేషన్ పైన జగన్మోహన్ రెడ్డి గారి సంతకం పెడితే వైఎస్ భారతి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూడా రానివ్వదని భారతి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి కనుక వెళితే తిరుమలకు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూడా రానివ్వడానికి సెటైల్ వేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వైఎస్ భారతి ప్రత్యేకంగా కండిషన్లు పెట్టేదని ఆయన ఆరోపించారు. అయితే దీంట్లో తిరుమల పర్యటన తిరుమల పర్యటన కూడా రద్దు చేశారని కూడా రద్దు చేసుకున్నారని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా చిన్నగా రెండు రకాలుగా భారతి గారు చెప్పినట్టుగానే వింటారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే డిక్లరేషన్ పైన సంతకం చేసి రాలేదు, సంతకం చేసి వెళ్ళినట్టయితే భారతి గారు ఇంటికి కూడా రానిచ్చేవారు కాదని ఒకటి. అలా ఈ విధంగా కౌంటర్లు అయితే వేసారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.